ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? దేవుని యందు ఎప్పుడూ ఆనందంతో ఉండాలి. భయపడకండి. మీరు భయపడినట్లు ఏమీ జరగదు. దేవుడు దాన్ని మేలుగా మార్చి ఇచ్చెదరు. ఈ దినం ఒక అద్భుతం జరుగును. సరేనా? ఈ స్థలం చాలా అందంగా ఉన్నది. ఎక్కడని చూస్తున్నారా? మియన్మార్ దేశము, బర్మా అని ఒక కాలంలో చెబుతాం కదా. యాంగోన్ అన్న ఒక గొప్ప పట్టణములో ఒక పెద్ద పార్కు, పెద్ద చెరువు ఉన్నది. పెద్ద పార్కు. ఆ చెరువులో ఏదో ఒక మిషన్ వలె ఉన్నదని చూస్తున్నారా? ఏదో తేలాడుతూ శబ్దం చేస్తూ ఉన్నదని చూస్తున్నారా? ఈ చెరువును శుభ్రపరిచే ఒక యంత్రము ఇది. ఈ చెరువుని అశుభ్రపరుస్తున్నారు కదా. అందులో ఆకులన్నీ పడి కుప్పలు వేస్తున్నారు. దాన్ని శుభ్రపరచుటకు ఒక యంత్రము, అది అలాగే దీన్ని శుభ్రపరుస్తుంది. ఒక వ్యక్తి శుభ్రపరుస్తున్నాడు. ఎలాగండి బాగా ఉన్నది? ఈ విధంగా తెలుస్తుందని అంటే లేదు, ఆకులు పడుచున్నాయి, కొందరు కుప్పలు వేస్తున్నారు. మన జీవితంలో కూడా సాతాను కొన్ని కుప్పలను వేస్తాడు. మన హృదయమును మరక పట్టించడానికి కోపము, ఇచ్చలు, కోపంతో రెచ్చిపోవుట, అతిశయము, ఈర్ష్య అలాగే కుప్పలు వేస్తూ ఉంటాడు. దాన్ని క్లీన్ చెయ్యాలి. దాన్ని లోన ఉంచుకుంటే కుళ్ళిపోయి దుర్వాసన కొట్టి మన జీవితంలో నాశనం చేస్తుంది. కుప్ప వేసినట్లయితే ప్రతిదినం క్లీన్ చెయ్యాలి. దానిని క్లీన్ చేయువాడే పరిశుద్ధాత్ముడు. వేదవాక్యమును ధ్యానించి దేవుని పాదముల యొద్ద కూర్చుని శుభ్రపరచండి దేవా అని నిజంగా ప్రార్థించాము అనుకోండి, ఆ కుప్పనంతా బయటికి పంపును పరిశుద్ధాత్ముడు. మనల్ని పరిశుద్ధపరచును. అదే పరిశుద్ధ మార్గమున నడిపించడానికి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మలో నింపబడి మనం ప్రార్థిస్తే పరిశుద్ధత పైన పరిశుద్ధత పొందుకొనగలము. అదే మనకు అవసరము. సరే, ఈ దినం దేవుడు నాకు ఏ వాక్యము ఉంచాడు అని అనుకుంటున్నారా? సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. మనం నడిచే మార్గము సరళము చేయబడాలి. కొన్ని సందర్భాల్లో చూస్తే అలాగే ఎత్తు పల్లాలుగా ఉంటాయి. నడవడానికి చాలా కష్టము. ఆ మార్గమున నడిచి వెళ్ళుటకు చాలా కష్టము. దాన్ని సరిచేసి మంచిగా చేశారంటే ఈజీగా నడిచిపోవచ్చు. అలాగే కదా, నేను ఉత్తర భారతదేశమునకు ఒక సేవకు వెళ్ళినప్పుడు వారు నన్నప్పుడు జీపులో తీసుకుని వెళ్లారు. అయితే ఆ మార్గమున్నదే గుంటలు మెట్టలుగా కూర్చున్న మమ్మల్ని ఎత్తెత్తి పడేస్తుంది. మా జీప్ అలా ఉరుగుతుంది, ఇలా ఉరుగుతుంది, గుంటలు మెట్టలు. దీన్ని చూసి అయ్యో, ఈ స్థలమునకు వచ్చుట కష్టమయ్యా, దీనికంటే నడిచిపోవుట సులువని అనిపిస్తుంది. నడిచి వెళ్ళినను కష్టమే. అలాగే పల్లముగా మెట్టలుగా ఒకే గుంటలు మెట్టలు ఉన్నాయని చెబుతారు కదా. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండకి సేవకు వెళదాం రండి, సేవకు వెళుచున్నామని చెప్పినప్పుడు పాతవి జ్ఞాపకము తెచ్చుకొని కొంచెం భయపడ్డాను. అయ్యో, గుంటలు మెట్టలుగా ఉంటాయని. అయితే ఇప్పుడు వెళితే అందమైన రోడ్డు, మంచిగా స్మూత్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు బాగున్నది. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదు అంటే ఇప్పుడు కొత్త రోడ్డు వేశారు, సరిచేశారు. కనుక మార్గం సరళము చేయబడితే ప్రయాణం సులువుగా ఉంటుంది. మన జీవిత ప్రయాణమే ఇంట్లో, పనిలో, బిజినెస్లో, సేవలో, మనం జీవించే జీవితంలో, సంపాదించుటకు పడే కష్టంలో అనేకమైన గుంటలు, మెట్టలు, వంకర టింకర కలిగిన కార్యములు, ఇవన్నీ చూసినప్పుడు జీవితం చాలా కష్టమనిపిస్తుంది. ఏమిటబ్బా ఈ జీవితము అని అనిపిస్తుంది. అయితే మనం దేవునికి మార్గములను అప్పగిస్తే ఆయన సరిచేసి ఇచ్చెదరు. సులభముగా, ఈజీగా చేసి రోడ్డు వేసి ఇచ్చి, నడువు తమ్ముడా, కుమార్తె నడువు, నేను నీతో కూడా నడుస్తున్నాను, రమ్ము, మనం నడిచి వెళ్ళదము అని చెప్పి సులువుగా నడిపించును. దానికేం చెయ్యాలట? నీ మార్గమంతటిలో ప్రభువుని జ్ఞాపకము చేసుకొనుము. మనము ఏమి చేసినను ప్రభువుని ఆనుకోవాలి. దేవా, నేను ఈ దినము ఈ కార్యములను చెయ్యబోతున్నాను, నాకు సహాయం చేయుడి. నేనొచ్చి ఈ విధమైన ఉద్యోగంలో చేరబోతున్నాను, నాకు సహాయం చేయుడి. నేను ఈ చదువు చదవబోతున్నాను, నాకు సహాయం చేయుడి. నేను ఈ విధంగా బిజినెస్ చేయబోతున్నాను, మీకిష్టమా? దానికై నన్ను నడిపించుడి. అప్పుడు దేవునికి మార్గమును సమర్పించినప్పుడు ఆయన చక్కని మార్గంలో నడిపించెదరు. మార్గములను సరళం చేసి ఇచ్చెదరు. అది సులువుగా ఉంటుంది, అది సంతోషంగా ఉంటుంది, అది ఆనందంగా ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. కనుక మీరే ఒక మార్గమును ఏర్పరచుకొని నేను దీన్నే చదువుతాను, ఇక్కడే చదువుతాను, నేను ఇదే చేస్తాను, అలాగే నడుచుకుంటానని మీరు చేసినప్పుడు అందులో బాధింపులు కలుగును, మెట్ట పల్లాలుగా ఉంటాయి, నడిచి వెళ్లే మార్గం కష్టంగా ఉంటుంది. అయితే మార్గములను దేవునికి సమర్పించి మీకిష్టమైన మార్గంలో నన్ను నడిపించుడి అని చెప్పారంటే మార్గములను సరళము చేసి ఇచ్చెదరు. ఈజీగా, సులువుగా, ఆనందంతో, కష్టం లేకుండా ఆ మార్గమును నడవవచ్చు.
ఇప్పుడు యోచించి చూడండి, ఎందుకు మీరు కష్టపడుచున్నారు? దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారా? ఆయనకిష్టమైన వాటిని చేయుచున్నారా? ఇది దేవుడిచ్చిన ప్రణాళికేనా? ప్రభు ఇచ్చిన బిజినెస్సేనా? ప్రభు ఇచ్చిన ఉద్యోగమా? ఇది ప్రభు ఇచ్చిన చదువా? యోచించి చూడండి. మీకు మీరే సెలక్షన్ చేసి మీ మార్గమున వెళుచున్నారు. దేవుడు తోడుగా వచ్చి నన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నారు. కనుక ఎత్తుపల్లాల మార్గంలో మీరు కష్టపడుచున్నారు. ఆయనకిష్టమైన మార్గంలో నడుచుటకు మార్గములను సమర్పించారంటే వాటిని సులువుగా చేసి ఇచ్చును. కనుక దేవుని చూసి చెప్పండి, దేవా, నా మార్గములను మీకు సమర్పిస్తున్నాను. మీకు ఇష్టమైన మార్గమున నన్ను నడిపించుడి. దానికై నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పి చూడండి. ఈ దినం మొదలుకొని మీ జీవితంలో అన్నిటినీ సరళము చేసి చక్కగా నడిపించును. చెబుతారా? దేవా, మీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించుడి. మీరు సరళమైన మార్గమున నన్ను చక్కగా నడిపించెదరు. మీ చేతికి నన్ను సమర్పించుకుంటున్నాను. నేను తప్పైన తీర్మానం చేసి తప్పైన మార్గంలో వెళ్ళాను. వాటన్నిటినీ క్షమించండి. ఇప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా నన్ను నడిపించండి. నా మార్గమును సరళము చేసి చక్కగా నడిపించుచున్నందుకై స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.